to you. May God bless you. May God bless you. May God bless you, dear baby. Happy birthday to you. అలాగే ఇప్పుడు మన ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానించుకుందాం. సమయం చాలా అయిపోయింది కాబట్టి మరొకసారి చివరిగా విచారణ గురువుగా ప్రత్యేకంగా మనకి తుఫాన్ పరంగా అనుకూలంగా లేకపోయినా సరే దేవుడు మరొకసారి అవకాశాన్ని ఇచ్చాడు ఆ మరి తల్లిని మనం గౌరవించడానికి జపమాల ద్వారా. కాబట్టి ఈ దేవాది దేవునికి మరి ముఖ్యంగా జపమాల మాతకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వందనాలు తెలియజేసుకుందాం. సో ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అన్నైనటువంటి ఫాదర్ దేవదత్త గారికి నేను రుణపడాలి. తమ్ముడుగా ఎప్పుడు కూడా నేను అన్నయ్యని ప్రేమిస్తూనే ఉంటా. సో ఆ ప్రేమే కోపంగా మారొచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి కోపం కాదది, ప్రేమతో కూడినటువంటి కోపం. కాబట్టి ఎంతో శ్రమ తీసుకొని ఇటీవల ఆయన అమెరికా వెళ్ళొచ్చారు. ప్రతిరోజు కూడా ప్రయాణమే అయినా సరే రాత్రి అంతా ప్రయాణం చేసి ఈ రోజున మన దగ్గరికి వచ్చి ప్రసంగాన్ని చెప్పడం. సో మరి ఆయన పిలవటానికి ప్రసంగం చెప్పడానికి ఏంటంటే మన విచారణ మీరందరూ కూడా చాలా సార్లు నాతో చెప్పారు, అన్నయ్య గారి ప్రసంగం చాలా చాలా బాగుంది, ఇంకా వినాలనిపిస్తుంది అని చెప్పి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మరలా అన్నయ్య గారిని పిలవటం, ఈ రోజున దేవుని యొక్క వాక్యం అందించడం. కాబట్టి నా తరపున మన విచారణ తరపున మీ అందరి తరపున కూడా అన్నయ్యకి ఫాదర్ దేవదత్త గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అన్నయ్యతో పాటు అక్కలు కూడా వచ్చారు. మా పెద్దక్క మేరీ జోస్మిన్, రోసక్క, తర్వాత వారితో పాటు వారి యొక్క ప్యారిషనర్ వెంకట్. సో వాళ్ళకు కూడా చాలా శ్రమ తీసుకొని రాత్రంతా కూడా ప్రయాణం చేసినటువంటి మా అక్కలకి, ఇద్దరు అక్కలకి, తర్వాత వెంకటకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ముఖ్యంగా నాకు చాలా సుపరిచితం సన్నిహితులుగా ఉన్నటువంటి విజయ టీచర్ గారు, వారికి ఫ్యామిలీ. ఎప్పుడూ కూడా నేను వాళ్ళ విచారణలో పనిచేసినప్పుడు ఇప్పటి వరకు కూడా నాకు ఒక మంచి శ్రేయోభిలాషులుగా ఒక మంచి ఫ్యామిలీ దేవుడు ఇచ్చినటువంటి ఫ్యామిలీ. కాబట్టి విజయ్ టీచర్ గారు మనకి ఎప్పుడు కూడా ఆయన అవసరం ఉన్నప్పుడు మన ప్యారిష్ కి చాలా సందర్భాల్లో ఫైనాన్షియల్ గా చాలా స్పాన్సర్ చేశారు. కాబట్టి వారు కోరేది ఒకటి, ఎప్పుడైనా సరే సహాయం చేసినప్పుడు వారిద్దరి బిడ్డల కోసం కూడా ప్రార్థన చేయమని ఎప్పుడు కోరుతూ ఉంటారు. కాబట్టి విజయ్ టీచర్ గారికి, తర్వాత వారి యొక్క భర్త వారికి, తర్వాత ఇద్దరు పిల్లలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తర్వాత మన మధ్యకి ఇచ్చేసినటువంటి పూజ్య గురువులందరికీ కూడా పేరు పేరున సమయం లేదు కాబట్టి వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. తర్వాత సిస్టర్స్ కి, శాంతినగర్ సిస్టర్స్ కి, కమ్యూనిటీకి, తర్వాత మరలా కృపం సిస్టర్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా సిస్టర్ మన రోజమ్మ గారు. సో ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నాకు మన ప్యారిష్ కి ఎప్పుడు కూడా సహాయంగా ఉండేటువంటి డెకరేషన్ విషయంలో సలహాల పరంగా కూడా సో రోజమ్మకి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత నాకున్నటువంటి ఒకే ఒక బలం మన ఇతర సూపర్వైజర్లు, తర్వాత ఉపదేశం. సో వీళ్ళు ఎప్పుడు కూడా నేను మర్చిపోలేదు. ఒకవేళ ఈ విచారణ నుంచి నేను వెళ్ళిపోయినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా నా యొక్క మనసులోనే ఉంటారు. అంటే మీరు అనుకోవద్దు, మీరు కూడా ఉంటారు. ఇప్పుడు స్పెషల్ గా నాకు ఇప్పుడు కూడా తోడుగా ఉండేటువంటి వాళ్ళు ఇతర సూపర్వైజర్ స్వామివేలు, దత్త వెంకట్రావు, మిగతా క్యాటగిస్టులందరూ, అలానే సహాయపడినటువంటి సభాపతులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్థానికంగా ఉన్నటువంటి జాన్కి, తర్వాత మన ఆల్టర్ బాయ్స్ కి ధన్యవాదాలు. తర్వాత ఈ రోజు పండుగ అన్ని కూడా సహకరించినటువంటి మీ అందరికీ కూడా, అన్ని గ్రామస్తులు ఉన్నటువంటి ఆర్థికంగాను పనిపరంగా సలహాల పరంగా ఉన్నటువంటి మీ అందరికీ, అన్ని గ్రామస్తులందరికీ కూడా
నేను ధన్యవాదాలు. తర్వాత మరీదాలో నడిపిస్తున్నటువంటి సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత నా ప్రియమైనటువంటి మరొక ఫ్యామిలీ నానిబాబు మాస్టర్ గారు, రెట్టంగి నవగా విచారణ ఇప్పుడు కూడా మన కార్యక్రమానికి వస్తుంటారు, రత్నమ్మ గారు. సో వాళ్ళు కూడా మన ప్యారిష్ కి ఇప్పుడు కూడా స్పాన్సర్ చేస్తుంటారు ఫైనాన్షియల్ గా. కాబట్టి నానిబాబు మాస్టర్ గారు వారి ఫ్యామిలీ కూడా ధన్యవాదాలు. తర్వాత ఫ్లెక్సీల విషయంలో ఇప్పుడు కూడా సహాయం పడినటువంటి జయంతికి స్పెషల్ థ్యాంక్స్. తర్వాత నాకు ప్యారిష్ లో ఇద్దరు వ్యక్తులు, ఒకరు కుడి భుజము, మరొక వారు ఎడమ భుజం, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అన్ని రకాలుగా కూడా నాకు సహాయం చేసేటువంటి వాళ్ళు, వస్తు పరంగా, సలహాల పరంగా, డెకరేషన్ పరంగా, తర్వాత మిగతా మెటీరియల్స్ పరంగా కూడా. సో కొండవారిగూడ నుంచి వెంకటరావు, నాకు కూడా ప్రసాద్, వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు కూడా కాదు అనేటువంటి మాట ఎప్పుడు కూడా నేను వినలేదు. ప్రతి విషయంలోనూ కూడా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన స్పందించేటువంటి వాడు వీళ్ళిద్దరూ. ఎన్నో రకాలుగా ఒక పైసా కూడా ఆశించకుండా మన ప్యారిష్ కి అన్ని రకాలుగా కూడా సౌండ్ సిస్టమ్ మొదలుకొని డెకరేషన్ పరంగా, వాళ్ళ వస్తువుల పరంగా, ఈ రోజు నుండి స్టేజ్ పరంగా, రాత్రి 9-10 వరకు కూడా పిల్లల్ని తీసుకొని వారికి అంతా కూడా సాయం చేసినటువంటి వీళ్ళిద్దరికీ కూడా నేను ధన్యవాదాలు. మీ అందరి తరపున దేవుడు వీళ్ళిద్దరిని, వారి కుటుంబాలను కూడా దీవించాలని కోరుతూ ఉన్నాను. తర్వాత మన సేవ స్టూడియో సిబ్బందికి ఫర్ అల్ఫోన్స్